తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు రన్ అవుతున్నా సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుంటూ దూసుకెళ్తున్న ఏకైక రియాలిటీ షోనే బిగ్ బాస్. అంతలా ఇది 8 ఏళ్లుగా అందరినీ అలరిస్తూ నెంబర్ 1 రియాలిటీ షోగా సత్తా చాటుతుంది. దీంతో ఇప్పుడు 8వ దాన్ని అన్లిమిటెడ్ అనే కాన్సెప్ట్తో నడుపుతున్నారు. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీజన్ ఇప్పుడు 4వ వారానికి చేరుకుంది. మరి ఈ వారంలో ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? డేంజర్ జోన్లో ఎవరున్నారు? చూసేద్దాం పదండి. బిగ్ బాస్ అంటేనే చాలు, అది ఎలాంటి కంటెంట్తో సాగుతున్నా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటిది ఇప్పుడు జరుగుతున్న 8వ సీజన్ అన్లిమిటెడ్ అనే కాన్సెప్ట్తో గతంలో ఎన్నడూ చూడని ట్విస్టులతో నడుస్తుంది. అంతేకాదు ఇందులో టాస్క్లు, నామినేషన్స్, ఓటింగ్, ఎలిమినేషన్, వైల్డ్ కార్డ్స్ ఇలా అన్నీ చాలా కొత్తగానే సాగుతున్నాయని చెప్పుకోవాలి. 8వ సీజన్ ఆరంభం నుంచే రంజుగా సాగుతుంది. అలా 4వ వారంలో కూడా నామినేషన్స్ రంజుగానే సాగాయి. ఇందులో మొత్తంగా నబిల్, సోనియా ఆకుల, నాగమణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ఆదిత్య ఓం, ప్రేరణ, నైనికలు నామినేట్ అయ్యారు. అయితే చీఫ్ నిఖిల్కు బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్తో నైనికను సేవ్ చేశాడు. దీంతో ఈ వారంపై అందరిలో ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ 8వ సీజన్లో 4వ వారానికి సంబంధించిన నామినేషన్స్లో టైటిల్ ఫేవరెట్లు అనేవాళ్లు లేరు. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్ ఎవరూ ఊహించిన విధంగా సాగుతుంది. మరీ ముఖ్యంగా నబీల్ ఆఫ్రిది ఒక్కటే దాదాపు 35% వరకు ఓటింగ్ సాధిస్తున్నాడు. ఇలా ఈ వారం మొత్తం అతడు ఆధిపత్యం ప్రదర్శిస్తూ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. 8వ సీజన్లో 4వ వారంలోని ఓటింగ్లో నబీల్ హవాను చూపిస్తున్నాడు. అతడి తర్వాత ప్రేరణకు కూడా అత్యధిక ఓట్లు వచ్చాయి. వీళ్ళిద్దరి మధ్య చాలా తక్కువగానే తేడా ఉన్నట్లు తెలిసింది. ఇక గురువారం ఎపిసోడ్ ముగిసిన తర్వాత మణికంఠకు ఓటింగ్ పెరిగి 3వ స్థానానికి చేరుకున్నాడు. వీళ్ల తర్వాత అంటే 4వ స్థానంలో ఆదిత్య ఓం ఉన్నట్లు తెలిసింది. 4వ వారం ఓటింగ్లో ప్రస్తుతం 5వ స్థానంలో పృథ్వీరాజ్ శెట్టి ఉన్నాడు. అలాగే అందరికంటే చివర్లో అంటే 6వ స్థానంలో సోనియా ఆకుల ఉంది. ఈరోజు ఓటింగ్ ముగియనుంది. దీంతో 4వ వారంలో సోనియానే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంతా ఫిక్స్ అయ్యారు. ఒకవేళ ఇది మారితే బిగ్ బాస్ షోపై క్రెడిబిలిటీ పోయి విమర్శలు వచ్చే ప్రమాదం ఉంటుంది.